దేవుని నమ్మక స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు నేను ఏర్పరచుకున్నటువంటి వాక్యం అబ్రహాము శారల దాంపత్య జీవిత వివరణ. వాక్యంలోకి వెళ్ళిపోదామండి. ఆదికాండము 12వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 1-2 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఇద్దరు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేతును నీవు ఆశీర్వాదంగా ఉందని అబ్రహాంతో దేవుడు మాట్లాడతాడండి. అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాంకి 75 సంవత్సరాలండి, షారాయికి అయితే 65 సంవత్సరాలు. అంతకు ముందు వారు కల్దీయుల దేశమైన ఊరని పట్టణంలో నివసించేవారు. వారు వ్యాపారస్తులుగా ఉండేవారు, అన్యులుగా ఉండి చంద్రుని ఆరాధించేవారు. ఆయన కుటుంబం అంతా ఆరాల దేశానికి వచ్చినప్పుడు అక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడాడండి. వెంటనే తన భార్య అయిన షారాయి దగ్గరికి వెళ్ళి, ఈ విధంగా దేవుడు నాతో మాట్లాడాడు, మనం ఈ దేశాన్ని జనాలందరూ వదిలిపెట్టి వెళ్ళాలంట. ఆయన చూపించే దేశం మనం వెళ్ళినట్లయితే మనం ఆశీర్వాదకరంగా ఉంటామంట దేవుడు చెప్పాడు. అన్నప్పుడు షారాయి కూడా ఆయనతో బయలుదేరుతుందండి. వారికి కలిగినటువంటి ఆస్తిని, వారికి కలిగినటువంటి పశువుల మందలు అన్నింటిని కూడా తీసుకుని వారు కానాను దేశానికి వచ్చి అక్కడ నివసిస్తూ ఉంటారండి. ఆ అధ్యాయం అంతా మనం చూసుకున్నట్లయితే కానాను దేశంలో నివసిస్తున్నప్పుడు అక్కడ కరువు వస్తుందండి. కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు, పశువుల మందలు అన్ని కూడా ఎక్కువే కదా అబ్రహాంకి, మనకు ఆహారం ఇక్కడ సరిపోదు, మనం ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాము, అక్కడ మనకి పశువులకి మనకు అంతా ఆహారం ఉంటుందని షారాయితో చెప్పినప్పుడు అక్కడ బయలుదేరి వాళ్ళు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో అబ్రహాం మాట్లాడతాడు షారాయితో, షారాయి, నువ్వు చక్కదనంగా ఉన్నావు, చాలా అందగతిగా ఉంటున్నావు, మనము వెళ్ళే చోటు నీ అందాన్ని చూసి భార్యాభర్తలని మనం చెప్తే నన్ను చంపివేసి నిన్ను బ్రతకనిస్తారు, కాబట్టి మనం ఎక్కడ వెళ్ళినా కూడా నువ్వు సహోదరుడని చెప్పాలి, నేను కూడా నా సహోదరుని అని చెప్తానని మాట తీసుకుని వారు ప్రయాణమై ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ గుడారం వేసుకొని నివసిస్తూ ఉంటారండి. నివసిస్తూ ఉన్నప్పుడు ఎవరి దృష్టి కూడా ఆ గుడారంలో ఉన్నటువంటి షారా పైన పడుతుందండి. ఎందుకంటే ఆమె చక్కగా ఉందని అబ్రహామే చెప్పాడు కదా, చాలా అందగతిగా ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా ఆమెను చూడటానికి వచ్చేవారు. ఆ మాట ఆ చెవిని చెరపడి ఐగుప్తు రాజు అయిన ఫరో చెవిలో పడుతుందండి. ఆ ఫరో రాజు కూడా షారాని తీసుకురావాలని, దాని ఇంట్లో చేర్పించుకోవాలని ఇష్టం కలుగుతుంది. ఆయనకు పరివారంతో కొన్ని కానుకలు ఇచ్చి అబ్రహాంకి ఇచ్చేసి షారాని తీసుకురమ్మన్నప్పుడు వారు షారాని తీసుకొని ఫరో రాజు గృహంలో చేర్పించినప్పుడు ఎప్పుడైతే షారా ఆ ఇంట్లో చేరిందో దేవుడు ఆ ఇల్లు ఎంతటిని మహావేదనకి గురి చేస్తుంది. అప్పుడు ఆ ఫరో రాజుకు తెలియపరుస్తుంది, ఈ షారా వచ్చినప్పుడు ఇంకానే నా కుటుంబంలో సమస్యలు మొదలైనవి అబ్రహామును పిలిపించి, నువ్వు చెప్పింది ఏంటి, మీరు అన్న చెల్లెలని చెప్పారు కదా అని అబ్రహాముని అడిగినప్పుడు ఆయన మౌనంగానే ఉంటాడు. నీ భార్యని తీసుకెళ్ళమని షారాయిని ఆయన గొప్ప చెప్పించి పంపించి వేస్తారండి. 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు యెహోవా వాక్యం అబ్రహాముకు దర్శనం తెచ్చి, అబ్రహమా భయపడకు, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువా, నీవు నాకేమిచ్చిననేమి, నేను సంతానం లేని వాడుగా ఉన్నానని అబ్రహాము దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు, నీకు నేను సంతానం కలుగ చేస్తున్నానని చెప్పినప్పుడు దమస్కు ఎలియాజర్ ఇంటికి నా ఆస్తికంతా వారసుడు అవుతాడేమో, నీవు నాకు సంతానం లేని వాడుగా చేసావు కదని దేవుడితో మాట్లాడినప్పుడు, లేదు, నీ భార్య షారా నీ కుమారుని కంటుంది, ఆయనే నీ ఆస్తికంతా వారసుడు అవుతాడని అబ్రహాంతో చెప్తాడండి. అంతేకాకుండా బయటకు తీసుకొచ్చి ఆకాశాన్ని చూడమని, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను లెక్కించమని చెప్తే అబ్రహాం చేత కాదు, ఈ రీతిగా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని అబ్రహాంతో చెప్తాడండి దేవుడు. తర్వాత 17వ అధ్యాయానికి వచ్చినట్లయితే అబ్రహాంకి అప్పటికి 99 సంవత్సరాలకి మరొకసారి దేవుడు అన్ని దర్శించినప్పుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడమైన నాకు నీకు మధ్య నా నిబంధన నేను స్థిరపరుస్తానని అబ్రహాంకి 99వ సంవత్సరంలో దేవుడు మరొకసారి మాట్లాడినప్పుడు అబ్రహాము సాగిలపడి ఉండగా, ఆయన ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడుతుంది, ఎందుకంటే వాళ్ళు అన్యులుగా ఉంటారు కదా, అబ్రాము పేరు అబ్రామే, షారాయిగా ఆయన భార్య పేరు ఉంటుంది. కానీ దేవుడు అబ్రాము పేరుని అబ్రహాంగా మారుస్తాడు, ఎందుకంటే నువ్వు అనేక జన్మలకు తండ్రిగా ఉందని ఆ పేరు పెడతానండి. షారాయి కూడా నువ్వు ఇంకా మీదట ఆమె పేరు షారాయి కాదు, ఆమెను నేను అనేక జన్మలకు తల్లిగా చేస్తున్నాను కాబట్టి ఆమె పేరు కూడా షారా అని దేవుడే వారిద్దరి పేరు కూడా మారుస్తారండి. బైబిల్ చరిత్రలో దేవుడు ఈ స్త్రీకి ప్రత్యేకంగా దేవుడు ఆమె పేరు మార్చాడండి. అలాగనే 18వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు అబ్రాహాము ఎండవేళ గుడారం ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడతాడండి. కనబడినప్పుడు ఆయన తేరి చూడగా 3 వ్యక్తులు కూడా ఆయనకు కనపడతారు.
ఈయన వెంటనే మధ్యాహ్నం వేళ ఎండ జామున కూర్చొన్నా కూడా లేచి, అప్పటికి 99 సంవత్సరాలండి అబ్రహాం గారికి, పరిగెత్తుకుని వెళ్ళి వారి దగ్గరికి నేల మట్టుకు వారికి వంగి, మీరు మా ఇంట్లోకి వచ్చి ఆతిథ్యం తీసుకోవాలని వారి తన ఇంటికి బలవంతం చేసి తీసుకొని వచ్చి అక్కడ కాలు కడగటానికి వారికి నీళ్ళు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి తన భార్య అయిన శారా దగ్గరికి వచ్చి, ఈ విధంగా మనకి అతిథులు వచ్చారు, నీవు 3 మానికల గోధుమలు మెత్తగా తెచ్చి పిండి చేసి రొట్టెలు కాల్చి ఇవ్వాలి అని చెప్పినప్పుడు, అంత వయసు అయింది కదా, ఎండజామున నేను ఎలా దంచేదని కూడా ఆమె చెప్పకుండా అబ్రహాము చెప్పాడు, శారా చేసిందండి. చేసి ఆయనకి తయారు చేసినప్పుడు అలాగనే గొర్రెల దొడ్లకు వెళ్ళి అక్కడున్న పని వారితో ఒక మంచి క్రొవ్వినటువంటి దూడను వధించి కూర చేయమని చెప్పి అతను కూర తయారు చేసినప్పుడు ఆ 2 తీసుకొని వారు అబ్రహాం చేతికి ఇచ్చినప్పుడు, వాటితో పాటు వెన్నను పాలను కూడా తీసుకుని అబ్రహాము ఆతిథ్యం ఇవ్వడానికి వారి దగ్గరికి వస్తాడండి. వారి దగ్గరికి వచ్చి వారు చూస్తుండగా ఈయన చెట్టు దగ్గరే ఉంటాడు. తర్వాత భోజనం అయి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చి, అబ్రహామా నీ భార్య అయిన శారా ఎక్కడుందంటే, ఆమె లోపల గుడారంలో ఉంది ప్రభు అన్నప్పుడు, మీదటికి ఈ సంవత్సరం మీ దగ్గరికి మళ్ళీ మేము వస్తాము, అప్పుడు నీ భార్య అయిన శారా నీకు కుమారుని కంటుంది, ఆయనకి ఇస్సాకు అని పేరు పెడతారని వారు ముగ్గురు చెప్పినప్పుడు శారా తొందరపడి నవ్వుతుందండి. ఎందుకంటే వారికి అప్పటికి వయసు దాటిపోయి ఉంటుంది కదా, 89 సంవత్సరాలు. శారా వయసులో కనగలనా, లేక నా గర్భమందు కుమారుడు జన్మింపగలడా, నాకు స్త్రీ ధరము కూడా ఉనికిపోయింది, మేమిద్దరం కూడా వృద్ధులమైనాం కదా అని నవ్వినప్పుడు వారు చెప్తారు, శారా నీవు నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఆమెను హెచ్చరించి వారు వెళ్ళిపోతారని. తర్వాత 20వ అధ్యాయానికి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు గుడారాలు వేసుకుని అక్కడక్కడ సంచరిస్తూ ఉండేవారు కదా, అక్కడ కూడా ప్రతి ఒక్కరి దృష్టి కూడా శారా పైన పడుతుంది. ఎందుకంటే ఆమె 89 సంవత్సరాలైనా కూడా మంచి అందగతిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆమెను చూస్తూ, ఆ విషయం గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు దృష్టికి వస్తుందండి. ఆయన కూడా ఆమెను తన ఇంట్లో చేర్చుకోవాలని ఆశపడి పరివారం పంపించి శారాను తీసుకురమ్మంటే వాళ్ళు తీసుకెళ్తారు. ఆయన ఇంట్లోకి ఎప్పుడైతే శారా చేరిందో దేవుడు ఆ విషయాన్ని కలుగు చేసుకున్నాడండి. అబ్రహాం అయితే ఎవరితో కూడా ఏం మాట్లాడు, కానీ దేవుడు మాట్లాడి ఆయన కళ్ళ వచ్చి, నువ్వు తీసుకొచ్చిన స్త్రీ ఎవరు అనుకున్నావు, ఒక ప్రవక్త భార్య, ఆమెను నువ్వు ఆయనకు అప్పగించలేకుంటే నువ్వు చచ్చిన వాడివి సుమి అని దేవుడు మాట్లాడినప్పుడు ఆయన అంటాడు, రాజు అయ్యా నేను వారు అన్న చెల్లెలు అని చెప్పి దానికి ఆమెను నేను తీసుకొచ్చి నగరంలో చేర్పించుకున్నాను, అయితే నేను ఆమెను ముట్టను కూడా ముట్టలేదన్నప్పుడు దేవుడు, అవును నువ్వు ముట్టకుండా చేసింది కూడా నేనే, కాబట్టి నువ్వు తొందరగా ఆయన భార్యని అప్పగించమన్నప్పుడు అబ్రహామును పిలిపించి శారాయిని ఆయనకి అప్పగించే ముందు ప్రార్థన చేసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే శారా వారి ఇంట్లో చేరిందో అప్పటి ఇంకా దేవుడు ప్రతి ఒక్కరి గర్భాన్ని కూడా మూసి ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా గొడ్రాలుగానే మిగిలిపోయి ఉంటారు. అబ్రహాం ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో మళ్ళీ వాళ్ళకి గర్భం కలగడం, పిల్లలు కలగడం అన్ని జరుగుతుంది. ఒక్క రోజులో జరిగిన పని అయితే కాదు. అంతేకాకుండా అబ్రహాం కానుకలు ఇచ్చి ఆయన శారా కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చి మన ఇద్దరికి ఇది ప్రాయశ్చిత్తంగా ఉంచుకోమని వారిని పంపించి వేస్తారండి. తర్వాత 21వ అధ్యాయానికి వచ్చినట్లయితే, యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను, తాను ఇచ్చిన మాట చెప్పిన శారాను గురించి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి, అతనికి ముసలితనమందు అతనికి ఒక కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు శారాకు కనిన కుమారుడికి ఇస్సాకు అని పేరు పెడతారండి. అంతేకాకుండా 8వ రోజు ఆయనకి సున్నతి కూడా చేస్తారు. తల్లి కూడా ఆ అబ్బాయికి పాలించేటప్పుడు ఎంతో సంతోషపడుతుంది. ఈ వయసులో నేను గర్భవతి కుమారుని కన్నాను కదా, ఈ వయసులో నేను పాలిస్తున్నాను కదా అని నవ్వుకుంటూ ఆయనకి ఇస్సాకు అని పేరు పెట్టారు. ఆ ఇస్సాకు అని పేరు కూడా అర్థం నవ్వు అని. తర్వాత పిల్లవాడు పెద్దవాడై పాలు పిచ్చినప్పుడు గొప్ప విందు కూడా చేసి సంతోషించి, తర్వాత అండి 23వ అధ్యాయానికి వచ్చినట్లయితే, శారా జీవించిన కాలం అనగా శారా బ్రతికిన ఏంటో 127 సంవత్సరాలండి. ఆమె తర్వాత చనిపోతుంది. చనిపోయినప్పుడు అబ్రహాం ఆమెను పాతి పెట్టాలంటే వారికి సొంత స్థలం ఏది కూడా ఉండదు కదా, ఆ ఊరి పెద్దలైనటువంటి వారితో మాట్లాడి అబ్రహాము తన భార్య నిమిత్తం ఒక శ్మశానం నాకు కావాలన్నప్పుడు ఆ ఊరి జనాలందరూ అంటారు, వద్దు అబ్రహాం గారు, మీరు మా మధ్య ఒక మహారాజుగా ఉన్నారు, మేము మంచి స్థలాన్ని ఇస్తాము, ఆ స్థలంలో నీ భార్యని పాతి పెట్టుకోమన్నప్పుడు అబ్రహాం అలా ఒప్పుకోడు, నేను ఉచితంగా ఆ స్థలాన్ని నేను తీసుకొని నేను వెల ఇచ్చుకొని నా భార్యని నేను పాతి పెట్టుకుంటానని
అని చెప్పి అందరి ముందర 400 తులముల వెండిని తూచి ఇచ్చి ఒక మక్ఫేలా గుహాన్ని కొని ఆ స్థలంలో షారాయిని పాతి పెడతానండి. ఈ విధంగా బైబిల్ చరిత్రలోనే రాయబడిన ప్రకారం షారాయిని తప్ప మరి ఎవ్వరిని కూడా ఆమె వివాహ దినాన్ని గురించి తన కుమారుని కలిగినంత వరకు తను చనిపోయి సమాధి చేసేంత వరకు కూడా రాయబడిన స్త్రీ ఎవరంటే షారా ఒక్కదాన్ని బైబిల్ గ్రంథంలో రచించారండి దేవుడు. ఆమె తన భర్తను గౌరవిస్తూ ఆయన ప్రేమిస్తూ ఆయన మాటకి లోబడుతూ ఎంతో విధేయత కలిగి తన దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా ఆమె కూడా వింటూ ఇద్దరు దేవుడికి అన్యోన్యంగా ఉండబట్టి వారి పేర్లు వారి జీవిత చరిత్రని బైబిల్ గ్రంథంలో రాశారండి. మనం కూడా మన దేవుడికి లోబడుతూ ఆయన మాటలు మనం వింటూ ఆయన ఆజ్ఞలు మనం గైకొంటూ ఆయన వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే మనం ప్రేయర్లు కూడా పరలోకమందలి జీవ గ్రంథంలో రాయబడతాయని నమ్మచ్చు. ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి. మీ అందరికీ నా వందనాలు. దేవుడి ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.